హాయ్ గైస్, వెల్కమ్ టు విజయం ప్రాపర్టీస్. మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి 200 యార్డ్లో నార్త్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 2 BHK ప్లానింగ్తో అయితే కట్టడం జరిగింది. ఇల్లు వచ్చేసి చాలా ఫస్ట్ క్లాస్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఫుల్లీ ఫర్నిచర్డ్ అని చెప్పొచ్చు. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. సో మనం అదేవిధంగా క్లియర్గా చూసుకుంటే ఇల్లు అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు ఇంటిపైన 80 to 90% బ్యాంక్ లోన్ వస్తుందండి. మనం క్లియర్గా చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి మీకు ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉండకుండా ఇండిపెండెంట్ బోరు, సంపు, అదేవిధంగా మీకు మిషన్ భగీరథ వాటర్ కూడా వస్తుంది. సో వాటర్ విషయంలో మీకు అస్సలు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. సో యాజ్ వెల్ యాజ్ ఎవరికైనా సరే ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మాత్రం తప్పకుండా లోన్కి వెళ్తారు. కాబట్టి ఏ విధంగా అయినా సరే, అంటే మీకు క్రెడిట్ కార్డు కావచ్చు, అదేవిధంగా మీకు ఎలాంటి సెటిల్మెంట్లు ఉన్నా, లోన్ మీకు తక్కువ వస్తున్నా తప్పకుండా మాకు సంపాదించినట్లయితే మీకు లోన్ భారీ మొత్తంలో చేపించడం జరుగుతుంది. లోన్ కూడా చాలా మీకు 80% కంటే 90% కంటే ఎక్కువ కూడా చేపించడం జరుగుతుంది. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా బ్యాంక్లో ఏ విధంగా ఉంటుందో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనము మీకు లోన్ చేపించడం జరుగుతుంది. ఎలాంటి మీకు సిబిల్ ప్రాబ్లం ఉన్నా కూడా లోన్ చేపించడం జరుగుతుంది. తప్పకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ప్రాపర్టీ మాత్రం 2 BHK ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేసింగ్ అని చెప్పొచ్చు. హాల్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా వచ్చిందండి. సో ఈ హౌస్ వచ్చేసి 2 BHK ప్లానింగ్తో కట్టడం జరిగింది. ఇందులో మీకు 200 యార్డ్లో మీకు కవర్ అయింది ఏంటంటే మీకు డైనింగ్ వచ్చింది, ప్లస్ పూజ రూమ్ వచ్చింది, కిచెన్ వచ్చింది. సో మీకు చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, ప్రతి దానికి మీకు అటాచ్డ్ మీకు వాష్రూమ్ కూడా ఉంటుంది. సో హాల్ వచ్చేసి చాలా పెద్దగా స్పేసియస్గా అయితే వచ్చిందండి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఫుల్లీ ఫర్నిచర్డ్ అని చెప్పొచ్చు. టోటల్ అయితే కబోర్డ్ చేయించారు. సో ఇంటికి వచ్చేసి మీకు 80 to 90% వస్తుంది. బట్ మీకు ఎక్కువ కూడా చేపించడం జరుగుతుంది. లోన్ వచ్చేసి డిపెండ్ ఆన్ యువర్ పే స్లిప్స్ అండ్ డిపెండ్ ఆన్ యువర్ ఐటీ అండి. సో మీ ఇన్కమ్ని బట్టి మనము లోన్ అయితే చేపించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎంత ఇది అనుకుంటున్నారో దానికంటే ఒక 10 lakhs ఎక్కువనే చేపించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎలాంటి సెటిల్మెంట్ ఉన్నా కూడా ఏమన్నా మనం క్లియర్ చేపిస్తాము. తప్పకుండా పైన స్క్రోల్ తో నెంబర్కి కాల్ చేయొచ్చు. అదేవిధంగా మనము ఈ హౌస్ వచ్చేసి 200 యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ప్రైస్ కూడా చాలా తక్కువనే చెప్తున్నారు. సో ఇది మీకు రోడ్కి చాలా నియర్గా ఉంటుంది. ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ ఉందో నియర్గా మీకు స్కూల్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అన్నీ కూడా నియర్గానే ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ప్రాపర్టీ కొనాలంటే చాలామంది భయపడేది ఏంటంటే హైడ్రా అండి. ఏదైతే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారో నియర్గా ఎలాంటి చెరువులు కానీ, కుంటలు కానీ, నాళాలు కానీ ఏం లేవు ఫ్రెండ్స్. నో FTL జోన్, నో బఫర్ జోన్ అని చెప్పొచ్చు. సో ప్రాపర్టీ మాత్రం క్లియర్గా ఉంటుంది. ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్లు కూడా అన్ని క్లియర్గా ఉంటాయి. సో అదేవిధంగా మీకు రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే చేసుకున్నాక మీ దగ్గర డాక్యుమెంట్లు అన్నీ ఉంటే సరిపోదండి. ప్రాపర్టీ మీ పేరు పైన ఉండాలి. సో మీరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈసీలో మీ పేరు అప్డేట్ అయిందా లేదా అనేది తప్పకుండా చూసుకోవాలి. సో లింక్ డాక్యుమెంట్లు అన్నీ కూడా మీతోనే ఉండాలండి. సో మీరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా లింక్ డాక్యుమెంట్లు అన్నీ మీతోనే ఉంటేనే ఆ ప్రాపర్టీ మీ పేరు పైన ఉన్నట్టు. లింక్ డాక్యుమెంట్లు మీ దగ్గర లేకుంటే మీరు తప్పనిసరి ఆ ప్రాపర్టీ మీ పేరు పైన లేనట్టు అండి. సో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మీరు లింక్ డాక్యుమెంట్లు, అదేవిధంగా మున్సిపల్ పర్మిషను, మీరు అన్నీ కూడా A to Z క్లియర్గా, ఈసీ కావచ్చు, ఈసీ కూడా మీ దగ్గర ఉండాలి. అన్ని డాక్యుమెంట్లు వచ్చేసి మీ దగ్గర ఉండాలండి. సో ఇవన్నీ ఉంటేనే ఆ ప్రాపర్టీ మీ పేరు పైన ఉన్నట్టు. సో మనకు రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన ఆ ప్రాపర్టీ మన పేరు పైన ఉండదు. సో మనకు దాంతోపాటు లింక్ డాక్యుమెంట్లు అన్నీ కూడా ఉండాలి. సో దాంతోపాటు మనం క్లియర్గా తెలుసుకుంది ఏంటంటే ఈ ప్రాపర్టీ మన మహబూబ్ నగర్ టౌన్లో ఉంటుంది. సో 200 యార్డ్ నార్త్ ఫేసింగ్, ఫుల్ ఫర్నిచర్డ్. అదేవిధంగా ప్రైస్ వచ్చేసి 75 lakhs నెగోషియబుల్ ప్రైస్ చెప్తున్నారు. చాలా వరకు తగ్గడం కూడా జరుగుతుంది. సో మీకు 130, 150, 160, 200 యార్డ్లో ఇల్లు కావాలనుకుంటే మన స్క్రోల్ నంబర్కి కాల్ చేసి సైట్కి రావచ్చు. వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.